హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో పోస్టింగ్ పొందొచ్చు. అండ్ స్టార్టింగ్లోనే మీకు 40,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ మీకు సెలక్షన్లో కూడా ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉంటాయి. అండ్ మనకి ఎగ్జామినేషన్ తెలుగులో కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ని నోటిఫికేషన్ గురించి మీకు పెన్ టు పెన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరికి తెలియదు, ఫస్ట్ నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇప్పుడు మనకి బ్యాంక్కి సంబంధించి క్లర్క్ జాబ్స్ పట్టాయి కదా, వీటికి సంబంధించి మీరు మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం కదా. ఇందులో మీకు ఏంటి అంటే బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ మీరు తీసుకుంటే ఈ యొక్క ప్రిపరేషన్కి మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. కేవలం 799కి మీకు 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మినిమం 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. అండ్ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, యాప్లో ఫ్రీగా ఉంటాయి. సో డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ని చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ August 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ 21 August వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి మొబైల్లోనే మీకు చూపిస్తూ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ పార్ట్ వీడియో, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి మీ రెస్పాన్స్ని బట్టి వీడియో చేయడానికి ప్లాన్ చేస్తాను. కాబట్టి ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే ఇవ్వండి, లైక్ చేసి కామెంట్ చేయండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ఉన్నాయో, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, ఇలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే సాలరీ ఎంత వస్తుందంటే మనకి బేసిక్ పేనే మీకు 24,000 నుంచి 64,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే వస్తాయి. అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 42,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు. అండ్ మనకి పోస్ట్ పేరు ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్, దీన్నే మనము క్లర్క్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో చాలామంది బ్యాంకుల్లో క్లర్క్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి కూడా జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అయితే ఒక క్లర్క్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే కేవలం మీకు ఇక్కడ ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇందులో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతారు, 30 మార్క్స్. సెక్షనల్ టైం ఉంటుంది, అంటే ప్రతి సెక్షన్కి పర్టికులర్గా ఇక్కడ టైం ఉంటుందన్నమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 minutes, అంటే 1 hour ఎగ్జామినేషన్ పెడతారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్, ఇది కూడా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, ఎటువంటి డిస్క్రిప్టివ్ టైప్ అయితే కాదనమాట, అంటే MCQ ప్యాటర్న్. కాకపోతే ఇక్కడ చూడండి, దీనికి కూడా జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ నుంచి 155 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ పెడతారు. 200 మార్క్స్, 120 minutes, అంటే 2 hours ఎగ్జామ్ పెడతారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారనమాట. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేస్తారు. ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రిలిమినరీ మీరు కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు, అంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా అని చెప్పేసి. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో మీకు కూడా ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కావాలనుకుంటే మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేస్తే మీకు తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. లేదు మాకు ఇంగ్లీష్, హిందీ కావాలనుకుంటే ఇంగ్లీష్లో కూడా మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే August 1, 2026 కల్లా మీకు మినిమం 20 years ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో 28 years వరకు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి +3 years ఏజ్ రిలాక్సేషన్, SC ST వాళ్ళకి +5 years, PWD వాళ్ళకి మీకు +10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుందన్నమాట.
విషయానికి వచ్చినట్లయితే ఈసారి కూడా మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మనకి 10,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. సో ఈసారి ఇంకా వేకెన్సీస్ అప్డేట్ కాలేదు. మీకు ఆగస్టు 1 తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉంటాయి, తెలంగాణలో వేకెన్సీస్ ఉంటాయి. ఈ విధంగా మనకి ప్రతి స్టేట్కి సంబంధించి ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది 1 ఆగస్టు తర్వాత అయితే తెలుస్తుందన్నమాట. సో మనకి ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉంటాయి. అండ్ మనకి మీరు పీడబ్ల్యూడీ వాళ్ళైనా, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైనా, ఇలా ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బ్యాంక్కి సంబంధించి. నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి విద్యా అర్హత వచ్చేసి 21 ఆగస్టు 2026 కల్లా మీకు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏ డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు, ఏ విభాగంలో బీటెక్ పాస్ అని అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు కాబట్టి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. దాంతోపాటు మీకు కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మీకు కంప్యూటర్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ డిగ్రీలో చదివిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. మీకు నార్మల్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందన్నమాట. అయితే ఒక క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే ఏపీ వాళ్ళకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ ఏపీ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ మా నిజామాబాద్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. అయితే ఒక జాబ్స్కి ఆన్లైన్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్తో పాటు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ 4 డాక్యుమెంట్స్ అయితే మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫోటో వచ్చేసి మనకి 20 నుంచి 50 KB లోపు ఉండాలి, జేపీఈజీ ఫార్మాట్లో స్కాన్ చేసి రెడీ పెట్టుకోండి. అండ్ మనకి సిగ్నేచర్ వచ్చేసేమో 10 నుంచి 20 KB లోపు ఉండాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 20 నుంచి 50 KB లోపు, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 50 నుంచి 100 KB లోపు. ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ వీలైతే మాత్రం 175 రూపీస్ మాత్రమే పే చేయాలి. మిగతా వాళ్ళైతే 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్, వీటిని మనము కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ప్రజెంట్ మనకి షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ అయింది. మనకి ఫుల్ నోటిఫికేషన్ రేపు లేదా ఎల్లుండి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు అయినా కూడా మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్ మంత్లో, మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ మంత్లో, మీకు జాబ్ వచ్చేసి మార్చ్ మంత్లో అయితే ఇవ్వబోతున్నారు. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మాకు పర్మనెంట్ జాబ్ కావాలి, అది కూడా బ్యాంక్ సెక్టర్లో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఛాన్స్. మన యాప్లో మీకు ఫుల్ కోర్స్ ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, ఫ్రీ డెమో వీడియోస్ ఉండండి. అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి తప్పనిసరిగా డెఫినెట్గా వీడియో చేస్తాను కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.